విశాఖ ఉక్కు కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్ల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం తక్షణమే ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం గానీ, యంత్రాల మరమ్మతుల కోసం గానీ, యంత్రాలు ఏర్పాటు చేయడం కోసం గానీ ఒక్క రూపాయి కూడా నిధులు ఖర్చు చేయకుండా ఈరోజు ఈ ప్రమాదానికి కారణభూతమవుతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2,636 కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించిన డబ్బుల్లో కేంద్ర ప్రభుత్వం ముడ్డు కింద పెట్టుకుంది. వాటిని విడుదల చేయలేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసి స్టీల్ ప్లాంట్ అన్ని విభాగాలు మెయింటెనెన్స్ సరిచేయాలి, కొత్త యంత్రాలు ఏర్పాటు చేయాలి, పాత యంత్రాలు మార్చాలి, ఎంప్లాయీస్ ప్రాణాలు, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలతో ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే స్టీల్ ప్లాంట్ ఆస్తులు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినటువంటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు కూడా రాష్ట్ర స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే ప్రకటించిందో ఎంప్లాయీ దాచుకున్న డబ్బులు, చట్టపరంగా వచ్చే డబ్బులు, ఆ డబ్బుల్లో వాళ్ళ డబ్బులు కూడా ప్రకటించారు. ₹10 లక్షల, ₹5 లక్షల స్టీల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పని మనం అడుగుతున్నాం. మనం దాచుకున్న డబ్బులు ఇవ్వడం కాదు, చట్టపరంగా ఇచ్చిన డబ్బులు కాదు. సస్పెండ్ చేశారు. అంత ఇష్యూని పక్కన పట్టిస్తూ ఉన్నారా? బీహార్కి వెళ్ళండి, మా మిత్రుడు తాలూకా శవం రోడ్డు మీద వెళ్ళా, ఏర్లో వెళ్ళా, చివరికి అక్కడ శ్మశానంలో క్రిమేషన్ అయింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి మీరు బాధ్యతలు ఇచ్చారు, తప్పది. ₹1 ఇవ్వండి, తద్వారా వాడికి నిజమైన నివాళించండి అవుతుంది. ₹1 ఇవ్వండి, అతను నుంచి ఆడపిల్లల వరకు న్యాయం జరుగుతుంది. ఆ విధంగా చనిపోయి 9 మందికి 9 కోట్లు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాను. ఇచ్చే వరకు మిమ్మల్ని జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంటర్నేషనల్ న్యాయస్థానంలో నిలబెట్టాలని కూడా సిఐటి సిద్ధంగా ఉన్నది. మీరు భయపెడితే భయపడాలని సిద్ధంగా ఇక్కడ లేవు. భయపెట్టి ఎంతకాలం బడుతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఫెర్రో స్క్రాప్ లో తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఫెర్రో ఎల్ఐసి నాశనం తీసుకొస్తా ఉన్నారు. తద్వారా మాత్రమే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఏది ఫాలో కావడం లేదు. ఉత్పత్తిని తీసి మీరు లాభాలు తీసుకొచ్చారంటే నష్టాలు తీసుకొచ్చారు. అంటే మేము డబ్బులు ఇచ్చాం, నష్టాలు వస్తుందని చెప్పి మళ్ళా దీని వెనకాల ఎవడో కుట్ర చేస్తా ఉన్నాడని చెప్పి మాకు అర్థమవుతోంది. ఢిల్లీలో చెల్లదు. ఖచ్చితంగా దీన్ని సంజాక్షి చెప్పాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. ఎవడైతే డబ్బులు మింగాడో ఆ దగ్గర రికవరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటి బోర్డు కొనసాగుతుంది. జరిగితే ఆ మేజర్ యాక్సిడెంట్ కి కారకులైనటువంటి వారిని వెంటనే జైల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయినప్పుడు ఏదైతే వేరే దేశం యొక్క కంపెనీ అయినా సరే వాళ్ళని నెల రోజుల పాటు జైల్లో పెట్టడమే జరిగింది. మరి ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అంటే కేంద్ర రాష్ట్రం ఈ నాటకంలో వాళ్ళకి బాగా ఉందని చెప్పి తెలుస్తా ఉంది కదా. కాబట్టి ఈ మేనేజ్మెంట్ ని మొత్తంగా డైరెక్ట్ ఆపరేషన్ ని, సిఎండిని, అలాగే డైరెక్ట్ పర్సనల్